అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ రాయచోటి నియోజకవర్గానికి అలాగే అన్నమయ్య జిల్లానికి మన రాయచోటి పట్టణానికి ఈరోజు చాలా సంతోషించదగ్గ దినం ఈరోజు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి 100 పడకలు అయ్యేదానికి సుమారుగా 30 సంవత్సరాలు పట్టిన రాయచోటి జనరల్ హాస్పిటల్లో ఈరోజు మనము 50 పడకలు అదనంగా క్రిటికల్ కేర్ యూనిట్ తెచ్చుకోవడం జరిగింది. దాన్ని మనకు శాంక్షన్ చేసిన గౌరవనీయులు పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఈరోజు రాయచోటి పట్టణానికి రావడం, శంకుస్థాపన చేయడం మనందరికీ మంచి రోజుగా భావిస్తూ నేను ఒకటే చెప్తున్నా, అన్నమయ్య జిల్లా అయిన తర్వాత రాయచోటి పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతా ఉంది. దానిలో భాగంగా ఈరోజు సుమారుగా ఒక 18 మండలాలకు మెరుగైన చికిత్స అందించే విధంగా ఈరోజు ఈ సంస్థ మనకు రాబోయే కాలంలో అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే ఈరోజు ఈ భూమి పూజ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి ఒక విజయంగా చెప్తున్నా. ఎందుకంటే అడిగిందే తడువుగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 4-5 యూనిట్లు శాంక్షన్ అయితే గౌరవ మంత్రివర్యులు రాయచోటిలో ఇలాంటి సమస్యలు ఉన్నాయన్న, మన రాయచోటి పట్టణంలో ఇలాంటి వ్యవస్థను తీసుకొని వస్తే రాబోయే కాలంలో ప్రమాదాలు సంభవించినప్పుడు తిరుపతికో, కడపకో, వేలూరుకో పోకుండా ఇక్కడే ప్రథమ చికిత్స అలాగే సర్జరీలు చేసే విధంగా మీరు నాకు సాయం చేయాలని తడువుగానే, అంటే 14 నెలలు అంటే 8 నెలలు ముందుగానే ఇక్కడికి తెస్తానని హామీ ఇవ్వడం. ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను, ఈ శంకుస్థాపనకు మీ చేతుల మీద రావాలని చెప్పాము. ఈరోజు అదే తడువుగా ఇక్కడికి ఆయన విచ్చేసి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇది సుమారు 24 కోట్ల రూపాయలతో నిర్మాణము మరియు ఇక్కడ ఏవైతే సదుపాయాలు కల్పించాలో ఆ సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అవ్వడం జరిగింది. వచ్చే 1 సంవత్సరంలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాయచోటి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో ఈరోజు ఈ సిసి యూనిట్ కూడా ఒక మణిహారంగా ఉంటుంది. దీన్ని ఏ విధమైన సమస్యలు, ఆటుపోట్లు లేకుండా 1 సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకోని విధంగా దీన్ని నిర్మాణంలోనైతేనేం, సేవలు అందించే విషయంలోనైతేనేం ఏ విధమైన రాజీ పడకుండా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు సత్యకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, చెల్లా బాబు గారు, సాయి లోకేష్ గారు, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. మిత్రులారా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత అన్ని వ్యవస్థల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగానే ఆరోగ్య సంరక్షణకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. వాటిలో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక 10 క్రిటికల్ కేర్ బ్లాక్లని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది. సోదరులు రామప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా మార్చారు తప్పిస్తే అభివృద్ధి అక్కడ నోచుకోలేదు. ప్రధానంగా నరేంద్ర మోడీ గారి కారణంగా హైవేల నిర్మాణం అయితే బాగా జరిగింది. కానీ ఈ నియంత్రణ లేకపోవడం వల్ల, స్పీడ్ నియంత్రణ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. వెనకబడిన ప్రాంతం ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటే ఇప్పుడే చెప్పినట్టుగా కడప లేదా తిరుపతి లేదా వేలూరు లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవి రాయచోటి ఏరియా హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది.
మరికొన్ని వసతులు కల్పించి ఈ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అటు తమ్మలపల్లి కానీ లేదా ఇటు పులివెందుల వైపు నుంచి కానీ పేషెంట్లకి పేదలకి నాణ్యమైన చికిత్స అందిస్తే బాగుంటుందని వారు కోరడం, ముఖ్యమంత్రి గారి సలహా మేరకు రాయచోటికి ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ను కూడా 23,75,00,000తో దాదాపు 24 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. 16,65,00,000తో 45,000 SFTతో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. దాదాపు 7,15,00,000తో అవసరమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ట్రామా కేసులకు కానీ సిఓపిడి కేసులకు కానీ క్రానిక్ రెస్పిరేటరీ కేసులకు కానీ లేదా సెప్టిక్ అటాక్స్ కేసుల్లో కానీ వైద్య విద్య కోసం చికిత్స కోసం జనరల్ హాస్పిటల్కి సమగ్ర జనరల్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రాయచోటులోనే చికిత్స అందే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని వారు కోరడం, ఈ మంజూరు చేయడం జరిగింది. ఈ సేవలన్నీ కూడా రాయచోటికి అందుబాటులోకి రాబోతున్నాయి. తద్వారా ఇక్కడ ప్రజలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు చికిత్సలు కూడా అందే అవకాశం ఉంది. మొత్తం కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో గతంలో 14, ఇప్పుడు 10 వెరసి 24 క్రిటికల్ కేర్ బ్లాక్లు మంజూరు చేస్తే గత ప్రభుత్వం మొత్తం 605 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. అయితే రాష్ట్రం వాటా ఇవ్వడం కారణంగా ఒక్క క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఇప్పటిదాకా పూర్తి కాలేదు. గతంలో మంజూరైన 14 కూడా నత్తనడక నడుస్తున్నాయి కానీ పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఎటువంటి వివక్ష ఈ ఆరోగ్య వ్యవస్థ పట్ల గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ వహించిందనే విషయాన్ని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. దాదాపు 240 కోట్లు రాష్ట్ర వాటాగా నిధులు ఇవ్వాల్సి ఉండగా 3 సంవత్సరాల్లో కేవలం 38 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దాని కారణంగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఈ ఆసుపత్రి నిర్మాణం ముందుకు సాగలేదు. దానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సేకరణ కూడా ముందుకు సాగలేదు. కానీ కూటమి ప్రభుత్వం మొదట్లోనే ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి వీటన్నింటినీ పూర్తి చేయాలి, అదనంగా కూడా మళ్ళీ కేంద్రం నుంచి కోరాలంటే అదనంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు తీసుకొచ్చి గతంలో ఉంటున్న 14 క్రిటికల్ కేర్ బ్లాకులు కూడా పునాది స్థాయిలో నిలిచిపోతే వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి రాష్ట్రం వాటాని ఇచ్చిన కారణంగా గతంలో మంజూరైన 14 క్రిటికల్ కేర్ బ్లాక్లని ఈ నెల ఒక 6 క్రిటికల్ కేర్ బ్లాకులని మొత్తానికి డిసెంబర్ లోపల మొత్తానికి 14 పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి నాణ్యమైన వైద్య చికిత్సల్ని తీసుకురాబోతున్నాం. అదేవిధంగా ఇవాళ భూమి పూజ చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్ ఏదైతే ఉందో వీటిని 10 నెలల్లో పూర్తి చేస్తాం. వచ్చే నెల ఈ పూర్తవుతున్న వాటికి అదేవిధంగా ఇప్పుడు భూమి పూజ చేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా వీటిని ప్రారంభోత్సవాలు చేయడం, పూర్తయిన వాటిని ఇప్పుడు భూమి పూజ చేస్తూ కొత్తగా మొదలు పెట్టాల్సిన వాటిని భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా రాష్ట్రంలో క్యాన్సర్ బారిన రోగులు ఎక్కువ పడుతున్న నేపథ్యంలో గతంలో ప్రభుత్వం విస్మరిస్తే 2022-23 సంవత్సరంలో కొత్తగా 73,000 కేసులు క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత తీవ్రత ఉన్న క్యాన్సర్ మీద దృష్టి పెట్టకపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఓరల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఈ జీజీహెచ్లలో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను ప్రారంభించి ఈ సస్పెక్టెడ్ కేసుని, అనుమానాత కేసుల్ని వాటిని కన్ఫర్మేటరీ కేసులుగా తీసుకొచ్చి ఇవాళ వారిని ఆరోగ్య సంరక్షణ ఇచ్చే ప్రాణాలు పోకుండా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తాం. అయితే దానికి అనుగుణంగా నాణ్యమైన క్యాన్సర్ హాస్పిటళ్లు లేకపోవడంతో వాటిని దృష్టి పెట్టుకున్న సంవత్సరం కాలంలోనే ఎప్పుడో 2018లో కేంద్ర ప్రభుత్వం 120 కోట్లతో మంజూరు చేసిన స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కర్నూలులో వీళ్ళు పూర్తిగా నిర్మించకుండా వదిలేస్తే ఈ సంవత్సర కాలంలోనే దాన్ని పూర్తి చేశారు. ఇది కాకుండా విశాఖపట్నం కేజీహెచ్లో కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని మొదలుపెట్టాం. కాకినాడలో కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని వచ్చే సంవత్సరం మొదలు పెడుతున్నాం. గుంటూరులో లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్ని, అతి ఖరీదైన పెట్ స్కానర్ని కానీ
లేదా ఇతరత్ర ఇప్పటికే మొదలుపెట్టిన కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లలో అతి ఖరీదైన లినాక్ మిషన్లని, సిటీ సిమ్యులేటర్లను కూడా సేకరించి 100 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ వీటిని అన్నిటిని కూడా అందుబాటులోకి తేవడం వల్ల ఇవాళ అతి ఖరీదైన క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో పోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అందించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది. దీన్ని బట్టి క్యాన్సర్ బారిన పడకుండా పడిన వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి నాణ్యమైన చికిత్సను అందించి ఆ ప్రాణాలు కోల్పోకుండా, ఆ కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోకుండా కాపాడుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. దీనికి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ రకంగా అనేక రకాలుగా చివరికి నిన్న కూడా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, విలేజ్ హెల్త్ క్లినిక్లను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శలు చేస్తున్నారు. ఇవాళ ఒక సంవత్సర కాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇవాళ ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది, స్పందన వస్తోంది. గతంలో కన్నా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకి వస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది, ఐపీ సంఖ్య పెరుగుతూ ఉంది. దాదాపు వారి గతంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి జీరో వేకెన్సీ పాలసీ, ఎక్కడ ఖాళీలు లేవంటే మీకు అందరికీ తెలిసి ఇక్కడ ఎలా ఉన్నాయో, పత్రికా మిత్రులు అందరికీ తెలిసి ఎలా ఉండిందో. ఇవాళ 2600కు పైగా వివిధ దశల్లో నియామకాలు చేపట్టి డాక్టర్ల నుంచి కింది స్థాయి ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓల దాకా నియామకాలు చేపట్టడమే కాకుండా వేల సంఖ్యలో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లను కూడా ఇవాళ ఆసుపత్రులకి సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా పెద్ద స్థాయిలో ప్రమోషన్లు కూడా చేపట్టి ఇవాళ వారికి కోరుకున్న చోటికి పంపించి ఎక్కడైతే కొరతలు ఉన్నాయో, గ్యాప్స్ ఉన్నాయో, డాక్టర్ల కొరత ఉందో అక్కడ కూడా డాక్టర్లను పంపించే ప్రయత్నం చేసి తద్వారా ఒక ఆరోగ్య సంరక్షణ మా ప్రాథమిక బాధ్యత అని సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూడా ఏనాడు కనివిని ఎరగని రీతిలో మొన్ననే చూసాం, కేబినెట్ ఆమోదం కూడా పొందింది. 25 లక్షల దాకా 1,43,00,000 కుటుంబాలకి 1,43,00,000 కుటుంబాలకి ఉచితంగా 25 లక్షల దాకా కూడా ఉచిత సేవని అతి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదే సమయంలో 20 లక్షల కుటుంబాలకి, ఈ మధ్యతరగతి కుటుంబాలకు కూడా వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారికి 2.5 లక్షల దాకా ప్రీమియం చెల్లించి ఉచితంగా సహాయం అందించడం, జర్నలిస్టు సోదరులను కూడా పరిగణలోకి తీసుకొని 30,000, 40,000 ఎంతమంది ఉన్నారో అక్రిడేషన్ బట్టి వారికి కూడా 2.5 లక్షల దాకా రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ రకంగా ఇన్ని రకాల చర్యలు చేపడుతుంటే జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి గతంలో మీరు చూశారు, 2019లో గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాయచోటికి ఈ ఏరియా హాస్పిటల్ 50 పడకల నుంచి 100 పడకలు చేస్తే దాన్ని పూర్తి చేయడానికి 50 పడకల అప్గ్రేడేషన్ పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు తీసుకొని మొన్న ఎన్నికల ముందు ప్రారంభం చేశారు. 5 సంవత్సరాలు నిధులు మంజూరైన దాన్ని పూర్తి చేయడానికి వాళ్ళు తీసుకున్న అంటే గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి కానీ లేదా ఇక్కడ అధికారం చెలాయించిన ప్రజాప్రతినిధులకు కానీ ఈ ప్రాంత ప్రజల మీద వారి వైద్య సేవలు అందించే విషయం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక సంవత్సరం కాలేదు, ఒక 50 పడకల ఆసుపత్రిని తీసుకురావాలి. రాబోయే 10 నెలల్లో నేను చెప్పిపోతున్నా, 10 నెలల నుంచి సంవత్సరం లోపల ఈ పూర్తి 45,000 ఎస్ఎఫ్టీ దీన్ని కూడా పూర్తి చేసి ఇవాళ రాంప్రసాద్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల మీద, రాయచోటి నియోజకవర్గ ప్రజల మీద ఇవాళ గతం ముఖ్యమంత్రి నిన్న కూడా మాట్లాడారు. పెద్ద సుదీర్ఘమైన మా ముఖ్యమంత్రి గారు నిన్న బహిరంగ సభలో కూడా చెప్పారు, సత్యకుమార్ సవాల్ ఇచ్చినారు, దానికి సమాధానం చెప్పకుండా 4 గోడల మీద కూర్చొని మాట్లాడితే ప్రయోజనం ఏంటి, అసెంబ్లీకి రండి అని. అసెంబ్లీకి రండి, మీరు చెప్తున్న మీ వాదనలో పస ఉందని మీకు అనిపిస్తే, మీరు చెప్తున్న దాంట్లో సత్యమే ఉంటే మీరు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో చర్చ పెడితే వాస్తవాలు తెలుస్తాయి. నేను 17 కళాశాలలు తెచ్చాను, 17 కళాశాలలు తెచ్చాను గతంలో రాలేదు అంటే. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్యని 380 నుంచి 780కి తీసుకెళ్లడం జరిగింది. దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా 17 మెడికల్ కళాశాలను మంజూరైతే వాటిని పూర్తి చేయకుండా 5 సంవత్సరాల పాటు నిద్రపోయి ఒక్కటంటే ఒక కళాశాలను కూడా పూర్తి చేయకుండా ఇవాళ తప్పని పరిస్థితులు కేంద్రం నబార్డ్ నుంచి నిధులు రావడానికి అవకాశం ఉంది, దాని దారి మళ్ళిచ్చారు. శాస్కీ కింద నిధులు వస్తే దాని దారి మళ్ళిచ్చారు. సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చిన నిధులు మాత్రమే ఖర్చు పెట్టారు కానీ రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఒక్క కళాశాలను కూడా పూర్తి చేయకుండా పునాదుల స్థాయిలోనే వదిలేసి, మొండిగూడుల స్థాయిలోనే వదిలేసి ఇవాళ నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించమంటే ఎలా సాధ్యమవుతుందో ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నా. ఒక్క పులివెందుల తప్ప, పులివెందులలో మాత్రం దాదాపు 77 నుంచి 78% భవన నిర్మాణ కార్యక్రమం పూర్తి చేశారు. ఎక్విప్మెంట్లు పెట్టలే. ఇవాళ నేను పులివెందుల పై నుంచి వచ్చా, ముందున్న భవనాలు చూపించారు కానీ వెనకలో పూర్తిగాని భవనాలని చూపించే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో ఆదోని కానీ, మార్కాపురం కానీ, మదనపల్లి కానీ ఈ భవనాలను కూడా చూపించింటే బాగుండేది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 4,475 కోట్ల నుంచి 575 కోట్లకు ఉంటే అక్కడ
అరకొరగా కేవలం 45 కోట్లు 46 కోట్లు 50 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి నేను మెడికల్ కళాశాలను పూర్తి చేశా అంటాను. అది కూడా కేంద్రం నాబార్డు నుంచి రుణం వస్తే 8,450 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం గత 5 సంవత్సరాల ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 1,451 కోట్లు. దాంట్లో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా వచ్చింది. నువ్వు రాష్ట్రం నుంచి ఎంత పెట్టావో చెప్పవయ్యా అంటే ఆ మాట చెప్పకుండా నేను కళాశాలలు నిర్మిస్తే ఎక్కడ పోయాయి? గాలిలో ఎగిరిపోయాయా? నిర్మించితే అక్కడ ఉండాలి కదా. పాలకొల్లులో మన పునాదులు మాత్రమే ఎందుకున్నాయి? నర్సీపట్నంలో పునాదులు మాత్రమే ఎందుకున్నాయి? బాపట్లలో కాలేజీ ఎందుకు మొదలు కాలేదు? పార్వతీపురంలో అసలు మీరు టెండర్ కూడా పిలవలేదు కదా. మేము నిర్మించేసామని అబద్ధాలు చెప్తున్నారు. అందుకే సవాల్ చూద్దాం, చూద్దాం ఎక్కడ నిర్మించారో చూపించండి మాకు. భవనాలు అయితే ఎగిరిపోవు కదా. మీరు ఉత్తుత్తి బట్టలు నొక్కి గతంలో చెప్పినామంటే అవి ఎగిరిపోతాయి సరే, ఇవి భవనాలు ఎగిరిపోవు కదా. అక్కడే కనిపించాలి కదా, ఉండాలి కదా. మీరు నిర్మించి ఉంటే ఎక్కడికి వెళ్ళాయి? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వాటిని మాయం చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇంద్రజాలికులా దాన్ని మాయం చేసేసి వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారా? నిజం ఎవరు చెప్తున్నారో అబద్ధం ఎవరు చెప్తున్నారో ప్రజలకు తెలియాలంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఇది పెట్టాలి. ఒక పులివెందులు తప్ప మిగతా చోట ఎక్కడ కూడా భవనాలు నిర్మాణం చేసే పని చేయలేదు. అందుకనే మేము ఇవాళ నాణ్యమైన వైద్య విద్యని ఎటువంటి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, వైద్య సేవల్ని పేదలకు ఇబ్బంది లేకుండా పీపీపీ మోడ్లో యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పేరుతో ప్రైవేట్ ప్లేయర్లకి 33 సంవత్సరాల పాటు లీజ్ పీరియడ్ ఇచ్చి దాంట్లో నాణ్యమైన భవన నిర్మాణాలు, మా నాణ్యతకు తగినట్టుగా భవన నిర్మాణాలు చేసి, మా నాణ్యతకు తగినట్టుగా వైద్య విద్యను బోధించి, మా నాణ్యతకు తగినట్టుగా ఫ్యాకల్టీ నియామకం చేసి, మా నాణ్యతకు తగినట్టుగా పేదలకు వైద్య చికిత్సలు అందించాలని ప్రామాణికంగా పెట్టాం. దాంట్లోనే టెండర్ డాక్యుమెంట్లు కూడా వివరాలన్నీ చెప్పడం జరిగింది. ఆయన ప్రైవేటుకు దారాదత్తం ఎక్కడ చేస్తున్నాం? యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. 33 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన తర్వాత వాటిని అన్నింటినీ మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది. ప్రైవేట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎవరైనా ఒక ఇల్లు బాడికి ఇస్తే రాయచోటులో 2 ఏళ్ళకి బాడికి ఇచ్చారనుకోండి, ప్రైవేట్ దారాదత్తం చేసినట్ట, ప్రైవేట్కి ఇచ్చేసినట్ట. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ యజమాని ఈయనే ఉంటాడు కదా, బాడికి కూడా వస్తుంది. ఇవి చేస్తుంటే దీన్ని ప్రజల్లోకి ఎవరికి ప్రైవేట్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దారాదత్తం చేసే వాళ్ళు ఉన్నారు, వంది మగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు అని మరీ ఎంతగా బరి తగ్గించారంటే మీరు 5 ఏళ్లలో ఏమీ చేయకుండా వదిలేస్తే ఇవాళ దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం ఆ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి రాబోయే 26-27 విద్యా సంవత్సరానికి పులివెందల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని కళాశాలను పూర్తి చేసి వైద్య కళాశాలను మొదలు పెడతాం. 150 సీట్లు ఒక్కొక్క కాలేజీలోకి వస్తాయి. దాని తర్వాత 27-28 విద్యా సంవత్సరానికి మిగిలిన 7 కాలేజీలను కూడా పూర్తి బాపట్ల కానీ, పాలకొల్లు కానీ, అమలాపురం కానీ, పార్వతీపురం కానీ, నర్సీపట్నం కానీ వీటిని పూర్తి చేసే లక్ష్యం కూడా మేము పెట్టుకున్నాం. వీటిని ఇప్పుడు నిన్న బెదిరిస్తున్నాడు. ఆయన ఎంతకు బరిదగించారంటే బెదిరిస్తున్నాడు, మీరు టెండర్లు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు పార్టిసిపేట్ చేసి నేను రద్దు చేస్తానని. ఎవరు ఏదైనా రాష్ట్రం ఏమైనా ఒక అబ్బ సొత్త ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు రద్దు చేస్తాము మీకు ఎవరికి బెదిరించడానికి? మేము కళాశాలలు మీరు నిర్మించలేకపోయారు, మేము నిర్మించి పూర్తి చేసి వైద్య విద్యను అందిస్తుంటే ఇవాళ ఆ వైద్య అంటే మీరు బెదిరిస్తే వాళ్ళు రాకపోతే ఎవరు నష్టపోతారు? ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థులకు కాదా నష్టం జరిగేది? ఈ రాష్ట్రంలో ఇంకా డాక్టర్ల కొరత చాలా స్థాయిలో ఉంది. రోగులకు సరైన చికిత్సలు అందడం లేదు. ఇంకా ఆ స్థాయిలో డాక్టర్లు లేకపోవడం వల్ల కొరత ఉంది. దానివల్ల పేదలకు నష్టం కాదా? నాణ్యమైన వైద్య చికిత్సలకు అంతరాయం కలగదా? ఆటంకం కలగదా? అంటే ఎవరిని బెదిరిస్తున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అదే ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలు వస్తుంటే ఎవరు రాకూడదు అంటున్నాడంటే, బెదిరిస్తున్నాడంటే ఏ రకమైన మానసిక స్థితిలో ఉన్నారో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. అందుకనే నేను చెప్తున్నా, ఇంకా అనేక విషయాల మీద మాట్లాడతాం. ఈ ఆరోగ్యశ్రీ కింద, ఎన్టీఆర్ వైద్య సేవ కింద మేము ఇస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ మీద కూడా మాట్లాడదామంటే చర్చకు రండి. మీరు అసెంబ్లీకి రానని మీరు స్పష్టంగా చెప్తున్నారు. బయట ఎక్కడన్నా చర్చ పెట్టండి. అసెంబ్లీకి మీరు రాలేరు. మండలిలో మీ సభ్యులు ఉన్నారు కదా, అక్కడ చర్చ పెట్టండి. మీరు ఏదైతే ఫోటోలు నిన్న చూపించారో, వీడియోలు మీ 4 గోడల మధ్య చూసుకొని మీకు నచ్చిన పత్రికలను పిలుచుకొని చూపించుకున్నారో టీవీలు పెట్టి, అది అక్కడ కూడా పెట్టండి, చూద్దాం. వాస్తవాలు తెలియాలి, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇటువంటి మానసిక స్థితి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వరల్డ్ బ్యాంక్కి, ఐఎంఎఫ్లకి మెయిల్లు, ఉత్తరాలు రాస్తున్నారు. ఇవాళ మేము కళాశాలలు పూర్తి చేసి నాణ్యమైన వైద్య విద్యను అందించాలని ప్రయత్నం చేస్తుంటే బెదిరిస్తున్నారు. ఎవరు రావడానికి లేదు, ఏ కాంట్రాక్టర్ రావడానికి లేదు, ఎవరు మెడికల్ కళాశాల అయితే భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి భయపడడానికి ప్రభుత్వం అయితే అసలు భయపడే ప్రసక్తే లేదు. లెక్కలోకి కూడా తీసుకోము. కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరు భయపడే. ఈ రోజు ఉదయం నుంచి నాకు ఇద్దరు, సార్ ఈ టెండర్లు ఎప్పుడు పిలుస్తున్నారు, మేము వచ్చి పార్టిసిపేట్ చేయాలి, ఇలా స్పందన ఉంటుంది. కాబట్టి ఈ సమాజం పట్ల చిత్తశుద్ధి, విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను అందించాలని, పేదలకి నాణ్యమైన వైద్య చికిత్సలను అందించాలని
సమాజ హితం కోరుకునే వాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటున్నారు. అటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఈ రాష్ట్రం ప్రజలు కోరుకున్న విధంగా ఒక నాణ్యమైన వైద్య విద్యని, నాణ్యమైన వైద్య సేవలను అందించి ఒక ఆరోగ్యాన్ని తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.